హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 177వ నామం, 4 అక్షరాల నామం నిరాబాధ. 4 అక్షరాల నామం నిరాబాధాయై నమః అని చెప్పుకోవాలి. నిర్ అబాధ అంటే బాధలు లేనటువంటిది, వేదలు లేనటువంటిది. మనం నియమం కానీ సూత్రం కానీ ఇలాంటివేవి చల్లని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రం చెప్తుంది. బాధాంతం తర్కశాస్త్ర, ఇది బాధాంతం తర్కం చదువుకోవాలి అంటారు. ఇందుకే ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదం. కానీ ఇప్పుడు ప్రస్తుత నామంలో ఉన్నటువంటి పదం అబాధ, అంతేగాని బాధ కాదు. బాధ అంటే మనం అనుభవించేది, అబాధ అంటే ఆ బాధను తీసివేసేటువంటిది అమ్మవారు. కాబట్టి నిరో అబాధ, నిరాబాధ, ఏ బాధలు వేధలు లేనటువంటిది అది ఆ తల్లి లలితా పరమేశ్వరి. ఆవిడ్ని నమ్ముకుంటే అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. అసలు ఏ బాధ లేని జీవి ఉంటాడా చెప్పండి? ఏదో ఒక బాధ ఉంటుంది. ఇది కుటుంబం పట్ల బాధ్యత ఉండి వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టాలి అనుకున్నప్పుడు మనసు పడే బాధ ఒకలా ఉంటుంది. కాదు, ఆ పక్కవాడికి బాగా 4 బిల్డింగ్లు కట్టాడు, మనకేమో ఇలా ఈ రేకుల షెడ్డో లేకపోతే ఈ ఒక డాబా గదితోనో మనం ఉన్నాము. వాడిని చూసి ఏడ్చే బాధ ఇదొక బాధ. కాబట్టి వాడు నాశనం అయిపోవాలని కోరుకునేటువంటి తత్వాలు కానీ ఆలోచనలు కానీ అమ్మ అంగీకరించదు. నీ కుటుంబం పట్ల నీ బాధలు, నీ బాధ్యతలు నువ్వు నెరవేరుస్తూ నువ్వు పడుతున్న బాధని శమింపజేయటానికి అమ్మ కాళ్ళు పట్టుకో, అమ్మ కరుణిస్తుంది. అసలు మనకున్న బాధల్లో అతి ముఖ్యమైన బాధ మన శరీర అనారోగ్యం. ఈ శరీర అనారోగ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఈ శరీర బాధ మనకు అడ్డం పడుతూ ఉంటుంది. అలాంటి అడ్డాలన్నీ తొలగించడానికి అమ్మని గట్టిగా ఈ నామంతో కనుక మనం జపం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మ మన బాధల్ని శమింపజేస్తుంది. ఆవిడకి ఎటువంటి బాధలు వేదలు లేవు. అలా మనస్థితిని చేర్చడానికి అమ్మ కాళ్ళు పట్టుకుంటే అమ్మ చేసి పెడుతుంది. అందుకని నిరంతరం ఈ నామం నిరాబాధాయై నమః అని చెప్పుకుంటూ ఉంటే మన శరీర అనారోగ్యాలు, మానసికమైనటువంటి బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఆ రకంగా ఆ దిశగా మన నామజపం ఉండాలి. ఓం నిరాబాధాయై నమః అనుకుంటూ ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.